అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఛానల్ సలాం సైనిక. దేశ భద్రతలకి ఆటంకం కలిగించే ఎలాంటి వారినైనా వదిలే క్వశ్చనే లేదని మన ఇండియన్ ఆర్మీ మరోసారి నిరూపించింది. దానికి నిదర్శనమే ఈ ఘటన. అసలు ఈ ఘటన ఏంటి, దీని వివరాలు ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈరోజు అసలు ఈ వీడియోలో చూద్దాం. దయచేసి ఆఖరి వరకు చూడండి. అలాగే మన ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటి అని తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఈ వీడియో గురించి తెలియాల్సిన అవసరం ఉంది. అందరికీ షేర్ చేయండి. విషయానికి వద్దాం. రీసెంట్గా 24th జూన్న జరిగిన ఈ ఘటన కిస్తవార్ డిస్టిక్, జమ్మూ అండ్ కాశ్మీర్, అతోలి అనే ఒక ఏరియాలో జరగడం జరిగింది. అయితే ఈ ఏరియాలో ఆల్రెడీ ఆర్ఆర్ బెటాలియన్స్ డిప్లాయ్ ఉన్నాయి. ఈ ఆర్ఆర్ బెటాలియన్స్ యొక్క ముఖ్యమైన ఏఓఆర్ ఏదైతే ఉందో, ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఈ ఏరియాలో కొన్ని ఘటనలు అనేవి ముందుగానే అబ్జర్వ్ చేస్తున్న ఈ 17 ఆర్ఆర్ బెటాలియన్స్ గురించి మనకందరికీ మ్యాక్సిమం ఈ మధ్య కాలంలో తెలుస్తూ వస్తుంది. కానీ ఈ ఆర్ఆర్ బెటాలియన్స్ 1999 నుంచి రైజ్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని వేల మంది ఉగ్రవాదులను ఏరిపారేయడం జరిగింది. వారి యొక్క సంస్థలను కూడా ఏరిపారేయడం జరిగింది. ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్ శాంతియుతంగా ప్రశాంతమైన వాతావరణంలో తమ జీవితాలను గడుపుతున్నారంటే దానికి ముఖ్యమైన కారణం ఈ ఆర్ఆర్ బెటాలియన్స్. అయితే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్, అసలు ముఖ్యంగా ఈ ఆపరేషనల్ ఏరియాస్లో జరిగిన ఈ ఘటన గురించి పూర్తి వివరాలను మనం చూడాలంటే, ఏదైనా ఆపరేషన్ ఈ ఆర్ఆర్ బెటాలియన్స్ లాంచ్ చేయాలి అంటే తమ ఆర్మీ వెహికల్స్ని అస్సలు యూజ్ చేయవు. ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ని హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఆపరేషన్స్లో ముందుగా ఈ ప్రైవేట్ వెహికల్స్ వెళ్ళి పూర్తి సమాచారాన్ని సేకరించి పూర్తిగా కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ ఆపరేషన్స్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఎప్పుడైనా సర్ప్రైజ్ లాస్ అయ్యింది అంటే ఒక ఆపరేషన్కి ముందు ఆ ఆపరేషన్ 99% ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి ఒక ఘటనే ఇక్కడ చోటు చేసుకోవడం జరిగింది. ఈ ఆర్మీ 17 ఆర్ఆర్ బెటాలియన్కి తీవ్రమైన ఆక్రోశాన్ని కల్పించడానికి కారణమైంది. అదేంటనేది ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక ప్రైవేట్ వెహికల్లో ఆర్మీ స్టాఫ్ ఆ యొక్క ఆపరేషన్కు సంబంధించి కానీ వెళ్తూ ఉండగా అప్పుడే అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి పర్యటన ఉండటంతో ఈ వెహికల్స్ అన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ చెక్ చేస్తూ ఉండటంతో ఈ వెహికల్ని కూడా చెక్ చేసి ఆ యొక్క ఏదైతే అతోలి అనే ఆ పోలీస్ స్టేషన్లో జమా చేయడం జరిగింది. ఈ విషయాన్ని తమ ఆఫీసర్, కమాండింగ్ ఆఫీసర్కి తెలియజేయడంతో ఒక్కసారిగా ఆక్రోశంతో అతను తన ఆపరేషన్ గురించి ఇంకా వేరే కారణాలు ఏవైనా ఉండొచ్చు 30 నుండి 40 మంది జవాన్లతో పాటు ఆ యొక్క పోలీస్ స్టేషన్పై అటాక్ చేయడం జరిగింది అని ఈ వివరాలు మనం ఇక్కడ న్యూస్లో కూడా మనం చూడవచ్చు. ఈ అటాక్ చేయడం, అక్కడ ఉన్న స్టాఫ్ని రాడ్లతోటి, కర్రలతోటి హింసించడం, ఈవెన్ ఎస్హెచ్ఓ సింగ్ కచోట్ గారిని, అలాగే ఎస్డిపిఓ విజయ్ భగత్ గారిని, అలాగే ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ తస్లీంని, అలాగే ఎస్పీఓ సురేష్ కుమార్ గారిని, వీరందరినీ కూడా అక్కడ చేసుకోవడం జరిగిందని చెప్పారు. ఇక్కడ ఉన్న ఎస్హెచ్ఓ గారిని అయితే బట్టలు చించేయడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్గా ఇక్కడ మనం చూస్తే కల్నల్ అరుణ్ గాంధీ గారు, వికాస్ శర్మ గారు, నాయక్ సుబిదార్, శంకర్ గోర్ఖా గారు, వీరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంతో పాటు 30 నుంచి 40 మంది జవాన్లను కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అనేది జరిగిందనేసి ఇక్కడ మనకు న్యూస్ ద్వారా తెలియటం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు అనేవి ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు. కానీ ఇంత తీవ్ర రూపం దాల్చిన ఈ ఘటన, దీని వెనుకున్న అసలు కారణం ఏంటనేది ఇంకా బయటికి రావాల్సి ఉంది. అయితే ఇక్కడ పోలీసులు చెప్పడం ఏంటంటే, ఫుల్ ప్రీ ప్లాన్డ్గా మా పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేశారు, కావాలని మమ్మల్ని ప్లానింగ్ చేసి మరీ ఈ విధంగా హింసించారని వాళ్ళు స్టేట్మెంట్ చెప్పడం జరిగింది. అలాగే అక్కడ మన కల్నల్ అరుణ్ గాంధీ గారిని, మేజర్ వికాస్ శర్మని, అలాగే నాయక్ సుబిదార్, శంకర్ గుర్ఖా గారి మీద ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడమే కాక 30 నుండి 40 మంది జవాన్ల విషయంలో కూడా ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయడం జరిగింది. అయితే ఒకసారి ఆలోచించండి, నిజంగా ఒక ఇండియన్ ఆర్మీ ప్లానింగ్ చేసి మరి ఇలాంటిది ఏదైనా చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి. కానీ ఈ విషయాన్ని కూడా వీళ్ళు ఇక్కడ అర్థం చేసుకోవట్లేదు. రెండో విషయం ఏంటంటే, మన ఇండియన్ ఆర్మీ సైడ్ నుంచి ఈ పోలీసు మీద ఆరోపణ ఏంటంటే, మేము ఫుల్ ప్లానింగ్గా ఆపరేషన్కి వెళ్తున్న సమయంలో మమ్మల్ని ఈ విధంగా అడ్డగించడానికి కారణం ఏంటి, ఏ మతలబు లేకుండా వీళ్ళు ఇలా అడ్డగిస్తారా, మేము సర్ప్రైజ్ని లాస్ అయ్యాము, దీనివల్ల కొంతమంది తప్పించుకునే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు కూడా క్లియర్గా స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు న్యాయాలు ఏంటనేది పూర్తిగా ఎంక్వైరీ తర్వాతే తెలిసే అవకాశం ఉంది. కూడా డీటెయిల్స్ అన్నీ కూడా గమనించిన తర్వాత వ్యూవర్స్ మీరే చెప్పాలి, ఇండియన్ ఆర్మీది ఇక్కడ తప్పుందా లేదా పోలీసులదా, లేదా ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్లో శాంతి భద్రతలకు ముఖ్య కారణమైన ఈ 2 డిపార్ట్మెంట్లు ఒకరి మీద ఒకరు ఈ విధంగా అటాక్ చేసుకోవడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. అయినప్పటికీ ఒక ఆపరేషన్ సిచ్యువేషన్లో ఇలా ఆర్మీని అడ్డుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్, ఇవన్నీ కూడా ముందు ఎంక్వైరీ తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. సో వ్యూవర్స్ మీరేమనుకుంటున్నారు ఈ ఘటన గురించి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. జై